ఈ వైశాఖ మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయండి. అదేవిధంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న తిరుచానూరులో పద్మావతి అమ్మవారు ఉంటుంది. అయితే పద్మావతి అమ్మవారు యొక్క పరిణయ మహోత్సవం జరుగుతుంది. అయితే పద్మావతి శ్రీనివాసుల పరిణయం అనేది జరుగుతుంది. ఎప్పుడో అంటే ఈ వైశాఖ మాసంలో శుద్ధ దశమి రోజు. అయితే దానికన్నా ముందు ఈ వేడుకలు, ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి ఆ సందర్భంగా మనము ఈ పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి సంబంధించిన పద్మావతి ఎవరు, శ్రీనివాసులు ఎవరు, అసలు వివాహము ఎలా జరిగింది, ఎలా కుదిరింది అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. దీన్ని ఎవరైతే వింటారో, అంటే వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయని మనకు వెంకటేశ్వర మహాత్మ్యంలో చెప్పబడింది. ఈ పద్మావతి శ్రీనివాసుల వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివినా, విన్నా, కళ్ళారా దర్శించుకున్న ఒకే ఫలితం. వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వివాహాలు కావలసిన అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహాలు జరుగుతాయి అని. కాబట్టి ఇది మీకు షేర్ చేస్తున్నానండి. తప్పకుండా లైక్ చేయండి. మరి ఓం నమో శ్రీనివాసాయ నమఃను మీకు నచ్చింది ఏదైనా ఒక నామాన్ని, వెంకటేశ్వర నామాన్ని మీరు కామెంట్లో రాయండి. అంతా ఇంకా షేర్ చేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవం గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ముందు పద్మావతి ఎవరు, శ్రీనివాసుడు ఎవరు, అసలు ఈ విధంగా ఎవరెవరు ఈ కళ్యాణ మహోత్సవంలో ఉన్నారు, ఎలా ఈ వివాహం జరిగింది అనేవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఈ ద్వాపర యుగము అయిపోయి ఇది 28వ మహాయుగము. మహాయుగం అంటే 4 యుగాలకు కలిపి ఒక మహాయుగం అంటారండి. అట్లా 27 మహాయుగాలు అయిపోయినాయి. ఇప్పుడు 28వ మహాయుగంలో మనం కలియుగంలో ఉన్నాం. అంటే కలియుగం అయిపోయినాక మళ్ళా కృతయుగం ప్రారంభమవుతుందన్నమాట. అట్లా అంటే మళ్ళీ అంటే ప్రళయము రావడము అనేది, మహాకల్పము అయిపోయినప్పుడు ప్రళయం వస్తుంది. ఇప్పుడు ప్రళయం అనేది రాదు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కలియుగము ప్రారంభమైనప్పుడు అంతా జలమయం అయిపోయిందట. అంటే మహాయుగం అయిపోయినప్పుడు ఆ భూమిని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తీసుకువెళ్ళిపోయిండు జలంలోకి. తీసుకెళ్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహ స్వామిగా అవతరించి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ భూదేవిని కాపాడి తీసుకొచ్చి నిలిపాడు, స్థిరపరిచాడు. అయితే అట్లా చేసినప్పుడు భూదేవి కూడా కోరుతుందనమాట, ఆ వరాహస్వామి రూపంగా కొంతకాలము ఈ భూమి మీద ఉంటాను అని స్వామి నిర్ణయించుకున్నాడట. అట్లా భూవరాహస్వామిగా మన తిరుమల కొండ మీద కొలువై ఉన్నాడు ఈ శ్రీమన్నారాయణుడు. అయితే ఇంకా ఈ కలియుగం ప్రారంభమైంది కదా, అప్పుడు శౌనకాది మునులు అందరూ కూడా యాగం చేస్తూ ఉన్నారట. అయితే నారదుల వారు అక్కడికి వెళ్ళి మరి యాగ భోక్త ఎవరు అని అడిగారట. అడిగితే ఎవరు త్రిమూర్తులలో ఎవరిని అనే యాగ ఫలానికి తీసుకోవడానికి ఎవరు తగిన వాళ్ళు అని అడిగితే దాన్ని తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపిస్తారనమాట ఈ మునులందరూ కలిసి.
అప్పుడు ఈ మునులందరూ ఇక్కడ ఉండి చూస్తూ ఉంటారు. భృగు మహర్షి ఏమో ముందు సత్యలోకానికి వెళ్తాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. వెళ్తే ఆయనేమో వేదాలు చదువుతూ ఆ సరస్వతీదేవితోని ఆనందంగా ఉంటాడనమాట. వీళ్ళు వెళ్ళినప్పుడు పట్టించుకోరు, వాళ్ళు చూడరు. అయితే ఆయన కోపంతో శాపం ఇచ్చేసి కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా నాట్యం చేస్తూ ఉంటారు, మహర్షిని పట్టించుకోలేదు. అప్పుడు శివుడికి కూడా శాపం ఇచ్చేసి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్తే అప్పుడు చక్కగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఆటలాడుతూ ఉన్నారట. ఈ మహర్షి వెళ్ళింది చూడలేదు. ఆల్రెడీ ఇద్దరు అలా ఉంటేనే భృగు మహర్షికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా కట్టలు తెంచుకొని వచ్చేసింది అన్నమాట కోపము. అప్పుడు ఆయన అజ్ఞానంతో శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మి కొలువై ఉండే వక్షస్థలాన్ని తన్నినాడట. తన్నడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు వెంటనే అయ్యో స్వామి మీరు వచ్చిందని నేను గుర్తించలేదు, క్షమించండి అని ఆయనను పాన మీద కూర్చోబెట్టి మంచిగా ఆయన కాలును పట్టుకొని అయ్యో మీ కాలుకు దెబ్బ తాకిందే నన్ను మీరు తన్నడం వల్ల అంటూ ఆ కాలులో ఒక కన్ను ఉంటుందట భృగు మహర్షికి. దానివల్లనే ఈయనకి అహంకారం, ఆ కోపం. అయితే ఆ కన్నును చిదిమేసిందట. వేయగానే ఆయనకి అహంకారం అనేది తొలగిపోయి నారాయణుడి నిజం తెలుసుకొని జ్ఞానవంతుడయ్యి అప్పుడు ఈ నారాయణుడే యజ్ఞభోక్త, ఈ ఫలితానికి సర్వసమర్థుడు, యోగ్యుడు అని నిర్ణయిస్తారన్నమాట. అయితే ఈ విధంగా అయిపోయింది. ఆ భృగు మహర్షి వెళ్ళిపోయాడు. అయిపోయినాక ఈ మహాలక్ష్మికి కోపం వచ్చింది. ఎందుకు అంటే తను కొలువై ఉండే వక్షస్థలాన్ని ఆ మహర్షి ఆ ముని తంతే మీకు కోపం వచ్చి శపించాలి కానీ మీరు ఇంకా ఆయన కాలు పట్టుకొని ఆయనకు ఈ విధంగా చేసిండ్రు, నేను అసలు ఉండను, ఆయన తన్నిన ప్రదేశంలో నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని ఆ అమ్మ వెళ్ళిపోయింది అక్కడి నుండి. స్వామి ఎంత పిలిచినా బతిమలాడినా కూడా వినలేదట. అయితే అప్పుడు ఈ విధంగా లక్ష్మీదేవి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ శ్రీమన్నారాయణుడికి చాలా బాధగా అనిపించి తను కూడా ఈ అమ్మను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడనమాట. మొదట రావడము ఈ తిరుపతి నారాయణపురానికి వచ్చి ఎక్కడైతే ఈ వరాహస్వామి ఉన్నాడో ఆ పుష్కరిణి దగ్గరనే ఒక చింత చెట్టు తొర్రలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉంటే అది ఒక చీమల పుట్టలాగా తయారైందట. అయితే ఈయన ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాడు అని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఆలోచించి స్వామికి ఆహారం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆవు దూడలాగా మారిపోయి ఈ భూమి మీదకి వచ్చారట. వచ్చి మరి ఈ స్వామికి పాలన సమర్పించాలి అని కోరుకున్నారు. అయితే ఒకళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఆవు దూడలను ఆ మహారాజుకు అమ్ముతారు. అక్కడ చోళరాజు ఉంటాడు. ఆ చోళరాజుకు ఇస్తే ఇవి రోజు ఆవులు మేపే గోపాలకుడు ఉంటాడు కదా, ఆ గోపాలకుడు ఏం చేస్తాడు, ఈ ఆవులన్నిటినీ తీసుకుపోతాడు. అయితే అప్పుడు ఈ ఆవు ఏం చేస్తుంది అంటే ఆ పుట్ట దగ్గరికి పోయి తన పొదుగులో ఉన్న పాలన్నిటిని వదిలేస్తుంది అన్నమాట. వదిలేసి ఇంటికి పోతాయి అవన్నీ ఆవులు. అప్పుడు ఈ ఆవు పాలు ఇవ్వడం లేదు అని ఆ రాణి గ్రహించిందట. గ్రహించి ఎందుకు ఇవ్వట్లేదని గోపాలకుడిని అడిగితే ఆయన ఏమంటాడు అంటే ఏమో అమ్మ నాకు తెలియదు అంటే
అప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఈ గోపాలకుణ్ణి, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, పాలు తీసుకొని ఏదో చేసేస్తున్నావు, వట్టిది ఆవును తీసుకొస్తున్నావు అని చెప్తారనమాట. అయితే నాకు బాధ అనిపించి నేను ఈరోజు కనిపెడతా అని ఆ ఆవు వెళుతూ ఉంటే దాని వెనకాల వెళ్ళి ఒక చెట్టు చాటుకు నిలబడి చూస్తూ ఉన్నాడట. ఈ ఆవు చక్కగా చింత చెట్టు దగ్గర దాని దగ్గరికి వెళ్ళి దాని మీద నిలబడి ఆ పొదుగులో ఉన్న పాలన్నిటినీ వదిలేస్తూ ఉందట. వదిలేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు ఆహా, ఇది ఇట్లా పాలన్నీ వదిలేయడం వల్ల నన్ను వాళ్ళు కోపగించుకున్నారు, ఇది ఇట్లా చేస్తుందా అని చెప్పేసి ఆ ఆవును కొట్టడానికి ప్రయత్నిస్తాడు ఆ గోపాలకుడు. అట్లా కొట్టడానికి ప్రయత్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి రాగానే ఆ అబ్బాయి గోపాలకుడు కొట్టిన దెబ్బ ఆ శ్రీ మహావిష్ణువుకు దాకి రక్తం వెళ్తారనమాట. అయితే ఆ శ్రీ మహావిష్ణువు ఆవును రక్షించడానికి ప్రత్యక్షమవుతాడు. ఆ పుట్టలోంచి బయటకు వస్తాడు. ఆ రక్తంతో వచ్చిన శ్రీ మహావిష్ణువుని చూసి ఆ గోపాలకుడు భయపడిపోయి అక్కడికక్కడే ప్రాణం వదులుతాడు. అయితే ఈ ఆవులు ఇంటికి వెళ్ళిపోతాయి. అయితే ఈ ఆవు ఏం చేస్తుంది, తనకు కాకిన దెబ్బల వల్ల రక్తం చిందిన రక్తంతో అది చోళరాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్తే వాళ్ళు చూస్తారు, ఇది ఏమైంది అని చెప్పేసి చూడ్డానికి వస్తారు. ఆ ప్రదేశానికి వచ్చి చూసేసరికి ఆ గోపాలకుడు చనిపోయి ఉంటాడు. అయితే అప్పుడు ఈ గోపాలకుడు నిర్దోషి, ఈయనను అనవసరంగా నువ్వు ఇది చేసినావని రాజుకు శాపం ఇస్తాడు, అసురుడివిగమ్మని. అయితే అయ్యో నేను నిర్దోషిని, నాకేమీ తెలియదు అని వేడుకుంటాడు. వేడుకుంటే ఎప్పుడైతే నేను పద్మావతిని వెళ్ళి వివాహం చేసుకున్నప్పుడు నాకు కిరీటాన్ని నువ్వు ధరింపజేస్తావో అప్పుడు శాప విమోచనం అవుతుంది అని చెప్తాడనమాట. అట్లా శ్రీనివాసుడు బయటకు వచ్చాడు పుట్టలో నుంచి. అట్లా శ్రీనివాసుడు ఆ దెబ్బతోని వెళ్తూ ఉంటే అక్కడ అప్పుడే వకులమాత, అంటే ద్వాపర యుగంలో యశోదాదేవి తన వివాహాన్ని చూడడానికి రానివ్వలేదు నువ్వు అంటుంది కృష్ణయ్యతోని. ఆయన పెద్దగా అయినాక మధురకు వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపల్లెకి రాడు. వివాహాలు 8 మందిని చేసుకున్నా కూడా ఆయన అక్కడక్కడ చేసుకుని వచ్చాడు కదా, కాబట్టి యశోదాదేవికి చెప్పలేదట. అప్పుడు యశోదాదేవి అడుగుతుందన్నమాట, అయ్యో నాయన, ఒక్క పెళ్ళి కన్నా నన్ను విలువలేదు, నేను కళ్ళారా చూడలేదు అంటే నువ్వే దగ్గరుండి జరిపించాలి నా వివాహము అని చెప్తాడనమాట. ఆ విధంగా యశోదాదేవి ఇప్పుడు ఈ కలియుగంలో వకులాదేవిగా జన్మించింది. ఆ వకులాదేవి ఆశ్రమానికి వెళ్తాడనమాట ఈ శ్రీనివాసుడు. అట్లా అక్కడికి వెళ్ళేసరికి ఆమె కట్టుకడుతుంది. కట్టుకట్టిన తర్వాత తినడానికి అన్నీ ఇస్తుంది, తింటాడు. రోజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళేసరికి అప్పుడు ఇక్కడ ఈ రాజు మళ్ళా ఆకాశరాజు ఉంటాడు. ఆకాశరాజు ధరణీదేవి వాళ్ళు సంతానం లేక వివాహం అయింది కానీ సంతానం కలగలేదు. అయితే వాళ్ళు సంతానం కోసము యాగం చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే భూమిని దున్నుతూ ఉంటే వాళ్లకు ఒక పెట్టె తాకుతుంది. ఆ పెట్టెని తీసి చూస్తే ఒక పద్మంలో ఒక పాప ఉంటే మాకు దైవ ప్రసాదంగా వాళ్ళు ఆనందంగా పాపను స్వీకరిస్తారు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ కూతురు అని చెప్తారు. అంటే వాళ్ళు ఆనందంగా ఆ అమ్మాయిని పెంచుకుంటూ ఉంటారు. పద్మంలో నుండి వికసించినట్టుగా పుట్టింది కాబట్టి పద్మావతి అని పేరు పెడతారు అన్నమాట. అది ఆ అమ్మాయి పెరుగుతూ ఉంది.
ఈ శ్రీనివాసుడేమో వేటకు వెళ్ళాడు. అలా వెళ్తూ 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 ఒక ఏనుగు వెంట వెళ్తూ ఉంటాడు. ఆ ఏనుగు ఏం చేసింది, ఈ ఈ చెలికత్తెలతోని ఈ పద్మావతి ఆ వనంలో పూలు కోసుకుంటూ తిరుగుతూ ఉన్నారట. అయితే ఆ వనంలోకి ఈ ఏనుగు వెళ్ళడం చూసి శ్రీనివాసుడు అందులోకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడున్న చెలికత్తెలు ఇటు ఏనుగు వచ్చిందా చూసారా అని అడిగితే వాళ్ళందరూ ఏమంటారంటే, ఇది మహారాణి తిరిగే వనము, ఆడవాళ్ళు ఉండేది, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి అని కోప్పడతారనమాట. కానీ ఇదేం పట్టించుకోవట్లేదు. ఆ పద్మావతి ఏమో శ్రీనివాసుడిని చూసి మైమర్చిపోయింది, శ్రీనివాసుడేమో పద్మావతిని చూసి మైమర్చిపోయాడు. అట్లా ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం జరిగిన తర్వాత ఆ చెలికత్తెలు ఆమెను తీసుకుని వెళ్ళిపోతారు. శ్రీనివాసుడు తిరిగి వస్తాడు. కానీ తల్లి ఏది పెట్టినా కూడా ఏమీ తినకుండా ఆయన అన్యమనస్కంగా ఉండి చాలా బాధలో ఉన్నట్టుగా నడుతూ ఉంటుంది. అప్పుడు తల్లి అడుగుతుందనమాట, వకులమాత, ఏంటి నాయన ఇలా ఎందుకున్నావు అని. అంటే నేను ఇట్లా పద్మావతిని చూసినాను, ఆ పద్మావతిని నేను వివాహం చేసుకోవాలి అంటే, అయ్యో రాజుల కూతురు అంటున్నావు, మనమేమో సామాన్యులము, రాజు కూతుర్ని ఎలా ఇస్తారు మనకు అంటే, లేదు ఆమెను చేసుకుంటేనే నేను సంతోషంగా ఉండగలుగుతా ఆరోగ్యంగా, లేకపోతే నాకు సంతోషం లేదు అని చెప్తాడన్నమాట. చెప్తే అప్పుడు కొడుకు కోసము ఆమె వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఆకాశరాజు దగ్గరికి. అయితే ఈ విధంగా ఆకాశరాజు దగ్గరికి వెళ్దామని ఆమె బయలుదేరుతుంది. అప్పుడే ఈ శ్రీనివాసుడు ఏం చేస్తాడు, సాక్షాత్తు దేవాది దేవుడా ఈయన ఒక ఎరకల సానిలాగా ఆ అంతఃపురానికి వెళ్తాడు. అయితే బయట ఉన్నప్పుడు ఈయన అన్ని ఎరకల జోస్యం చెప్తారు కదా వాళ్ళు, ఎరకల సాని వాళ్ళు. అయితే అట్లా సోది చెప్తాము అంటే ఆ చెలికత్తలు వాళ్ళు చూసి పిలుస్తారనమాట. పిలిస్తే అంతఃపురంలోకి వెళ్తారు. అప్పుడు పద్మావతిని చూసి, నువ్వు ఇట్లా ఒక ఆయనను చూసినావు, మనసిచ్చినావు అంటే వాళ్ళ అమ్మ ఉంటుంది ధరణీదేవి, అడుగుతుంది, ఈ అమ్మాయి ఎందుకు, ఈమె ఆరోగ్యం బాగుంటలేదు అంటే, ఈమె శ్రీనివాసుడిని ప్రేమించింది, ఆయనతో వివాహం జరిగితే ఈమె మంచిగా అయిపోతుంది. ఇప్పుడు ఆ శ్రీనివాసుడి తరఫున మీ దగ్గరికి ఒకళ్ళు వస్తారు, అప్పుడు మీరు వివాహం నిశ్చయించుకొని ఆ వివాహం జరిపించండి అని చెప్పి వెళ్ళిపోతాడన్నమాట. ఈయన ఎరకలసానిగా వచ్చి చెప్పేసి వెళ్ళిపోయిండు. అప్పుడు ఆమె వకులమాత వస్తుంది. రాగానే ఇక వకులమాత వీళ్ళు నమస్కరిస్తారు. ఆమె ఇట్లా శ్రీనివాసుడి తరఫున నేను వచ్చినాను, మీ అమ్మాయిని మాకు శ్రీనివాసుడికి ఇవ్వవలసింది అని కోరుకుంటారు, చెప్తారు. చెప్తే వీళ్ళు కూడా సంతోషంగా, సాక్షాత్తు శ్రీనివాసుడు అంటే నారాయణుడే, మీ అమ్మాయి లక్ష్మీదేవి అని ఆమె చెప్తుందన్నమాట. అట్లా చెప్పగానే వీళ్ళు సరే అని ఆ పురోహితులకు అందరికీ పత్రిక రాయమని చెప్తారు. ఆ పత్రిక రాయబడుతుంది. రాయబడ్డాక ఆ పత్రికను శుకమహామునితోని శ్రీనివాసుడికి ఇవ్వడానికి పంపిస్తారు. ఆ శుకమహాముని ఆ పత్రికను తీసుకొచ్చి శ్రీనివాసుడికి ఇస్తారు. ఇట్లా వివాహం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము, మీరు వివాహం చేసుకోవడానికి రావాల్సింది అని ఆ లేఖలో ఉంటుందన్నమాట. ఇలా ఈ పెళ్ళి అనేది, వివాహ బంధం అనేది ఏర్పడబోతుంది పద్మావతి శ్రీనివాసులకు. ఇది అయిన తర్వాత ఇక శ్రీనివాసుడికి మరి తన తరఫున అందరూ ఉండాలి కదా, కలియుగంలో పెళ్ళి ఎలా జరుగుతుందో ఆ విధంగా చేసుకుంటాడనమాట శ్రీనివాసుడు. మరి తన దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ రావాలి, వాళ్ళకు రమ్మని కబురు పంపుతారు, వాళ్ళందరూ వస్తారు.
వచ్చినాక మరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అన్ని ఖర్చులు కావాలి కదా. అయితే వీళ్ళు అన్నీ ఏర్పాట్లు చేయాలంటే ఒక్కళ్ళు ఎలా చేస్తారు? విశ్వకర్మని పిలుస్తారు, ఆయన అన్ని మండపాలు తయారు చేస్తాడు, అందరికీ వసతి గృహాలు, మరి అగ్నికి వంట అప్పచెప్తాడు, వాయువుకు, ఇట్లా ప్రతి ఒక్కొక్కళ్ళకు ఒక్కో పని అప్పగించేస్తాడు. అయినా కూడా ఈయన బాధపడుతూ ఉంటాడు, మహాలక్ష్మి రాలేదు కదా ఎన్ని ఉన్నా కూడా. మరి ఇవన్నీ వరాహస్వామికి కూడా చెప్తాడనమాట. వరాహస్వామికి ఏమని చెప్తాడు అంటే, నేను ఇక్కడే వివాహం చేసుకొని ఉండదలుచుకున్నా కాబట్టి నాకు కొంత జాగా ఇవ్వవలసింది అని. అట్లా వరాహస్వామి సరే అంటాడు. అన్న తర్వాత ఏం చెప్తాడు అంటే, ఇప్పటి నుంచి నువ్వు నాకు జాగా ఇచ్చినావు కాబట్టి నీకే ఫస్ట్ దర్శనము, నీకే ఫస్ట్ నైవేద్యము జరిగిన తర్వాతనే నన్ను దర్శించుకోవాలి, నాకు నైవేద్యం పెట్టాలి ఈ కొండ మీద అని చెప్తాడనమాట. అందుకే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, అది పద్ధతి అనమాట. అయితే చెప్పిన తర్వాత మరి ఇక వివాహం జరగాలి అంటే మరి ఖర్చులు కావాలి కదా, మనము అన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి అంటే లక్ష్మీదేవి లేదు కదా, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అందుకని ఏం చేస్తారు అంటే వీళ్ళు అక్కడ మాట్లాడకుండా కొంత ముందుకు వెళ్ళిన కుబేరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నీదే ఇదంతా నన్ను అడుగుతున్నావు ఏంటిది, అయినా కానీ మరి నువ్వు తిరిగి ఎట్లా ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాను, నేను డబ్బు ఇవ్వడానికి రెడీ ఉన్నా, కానీ డబ్బు ఇవ్వడానికి నాకు ఎవరైనా గ్యారంటీ ఉండాలా అని అడిగిండట. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు పెడతాడు సంతకం ప్రామిసరీ నోట్ మీద. బ్రహ్మదేవుడు పెడితే బ్రహ్మదేవుడు కొడుకు కదా శ్రీమన్నారాయణుడికి, అట్లా వీళ్ళు మోసం చేయవచ్చు. ఇంకెవరైనా పెట్టాలి అంటే అప్పుడు పరమేశ్వరుడితో సంతకం పెట్టించుకుంటారు అన్నమాట. పెట్టించుకొని అప్పుడు ఏమిస్తారంటే 10,000 వరహాలు రామ నాణాలట అవి అప్పుడు ఇచ్చినాయి. మరి నువ్వు ఎలా తీరుస్తావు అని అడుగుతారు. అంటే ఈ రోజు నుంచి ఈ కొండ మీద భక్తులు పాపిష్టి సొమ్ము కావచ్చు, పుణ్యమైన సొమ్ము కావచ్చు, ఏదో ఒకటి నా హుండీలో వేసిన దాంతో నీకు నేను వడ్డీ కడతాను అని అప్పటి నుంచి ఇప్పటిదాకా వడ్డీ కడుతున్నాడు. అందుకే వడ్డీ కాసుల వాడ అయిందనమాట. అయితే ఇంకా అందరూ వచ్చేసిండ్రు కదా, ఇక మహాలక్ష్మిని కూడా తీసుకొస్తాడు. సూర్యదేవుడిని పంపిస్తారు కొల్హాపూర్లో లక్ష్మీదేవిని రమ్మని. ఆమె కూడా వస్తుంది. ఇదేంటి వివాహం చేసుకుంటున్నావు అంటే అప్పుడు చెప్తారనమాట, ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఇది ఆమె కూడా నీ యొక్క అంశమే అని చెప్తే ఆమె కూడా సరే అంటుంది. అని అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక వివాహానికి బయలుదేరి వెళ్తారు ఆకాశరాజు ఇంటికి. వీళ్ళందరికీ విడుదల ఏర్పాటు చేస్తారు. అయితే విడుదల ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చేస్తారట వివాహము. ఎన్నో కిలోల బంగారాన్ని ఇస్తాడు, వజ్ర వైఢూర్యాలు. రాజు కదా, ఆయనకేం తక్కువ, శ్రీనివాసుడికి పెట్టాడు అని అదంతా కూడా లిస్టు లెక్కలు ఉన్నాయండి దాంట్లో. పురాణంలో ఒక్కొక్కటి ఎంత ఎంత డబ్బు, ఎంత ఎంత ఏమేమి ఇచ్చాడు. అమ్మాయికి కావలసిన అన్ని వంట పదార్థాల దగ్గర నుంచి ఎన్నో వందల ఏనుగుల మీద, గుర్రాల మీద అన్నీ పంపించాడట. ఆ విధంగా వీళ్ళు వివాహం చేసుకొని వకుళమాత ఇంటికి వచ్చి గృహప్రవేశం అయిన తర్వాత అక్కడ ఎక్కడ ఉన్నది ఇది అంటే అగస్త్యాశ్రమము. ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటాం మనము టెంపుల్.
అక్కడ ఉన్నారట. 6 నెలలు వివాహం జరిగినాక నేను గుట్ట ఎక్కను పైకి, ఇక్కడనే ఉంటాను అని అక్కడే ఉన్నాడట. అందుకనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిన తర్వాత అక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి దానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. మరి ఈ విధంగా పద్మావతి పరిణయం అయిన తర్వాత 6 నెలలు వీరు చక్కగా కాలం గడిపి అప్పుడు మళ్ళీ వీరు కొండ ఎక్కారు. నేను కొండ ఎక్కనని పద్మావతి అమ్మవారు కిందనే ఉన్నదన్నమాట. అయితే ఈ విధంగా పద్మావతి అమ్మవారి శ్రీనివాసుల యొక్క వివాహము చాలా వైభవంగా జరిగింది. ఈ వివాహానికి నేను కూడా వెళ్ళొచ్చాను. నాకు కూడా కట్నం పెట్టారు. అందరు గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు ఇవ్వాలి కదా. అందరూ దేవతలు అడుగుతారు, ఎవరికి తగినట్టు వాళ్ళ గిఫ్టులు ఇచ్చాడట. మరి అప్పెందుకు చేసిండండి శ్రీనివాసుడు అంటే? వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా. వాళ్ళ ఇంటికి వస్తే రిసెప్షన్ చేయాలి. అప్పుడు వంటలు ఎక్కడ చేయాలి, పాత్రలు కావాలి అంటే అయ్యో వచ్చిన వాళ్ళని బట్టి వంటలు చేస్తారు. ఒక తీర్థాలు ఉన్నాయి కదా, ఒక తీర్థంలోనేమో అన్నం వండారట, ఒక తీర్థంలో డైరెక్ట్ నీళ్ళు పాత్రలు లేవు, ఆ నీళ్ళల్లోనే ఉడికించడం అన్నం. అట్లా అన్ని రకాల పదార్థాలు అక్కడే వేసిండట, ప్రత్యేకమైన గిన్నెలు. అంటే ఇంతమంది వస్తూ ఉన్నారు కదా, వచ్చే వాళ్ళని బట్టి కదా వంటలు చేస్తారు. అట్లా అంత వైభవంగా అన్ని రకాలుగా చేసి ఆనందించి అందరూ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా సంతోషంగా గడిపి ఈ వివాహం జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అట్లా ఆ విధంగా మనకు భూమి మీద అవతరించి మనను తరింపజేస్తూ ఉన్నాడు ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడు, ఈ కలియుగ ప్రత్యక్ష దైవము. కాబట్టి అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓం నమో వెంకటేశాయ అని రాయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.